హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఇంకా మా మామయ్యకి అయితే అన్నం వడ్డించాను, పకాలన్నం అయితే తింటున్నారు. ఇంకా కూర వచ్చేసి నిన్న వంకాయ పచ్చడి చేశాను, ఆ వంకాయ పచ్చడి ఉంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కోసి బాగుందట. నీకు ఇలాంటి పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం కదా మామయ్య. ఇంకేమైతే నమ్మలాల్సి వస్తుందా, ఇదైతే నమ్మలాల్సిన అవసరం లేదా. అందుకోసమని ఇలాంటి ఏమైనా రోటి పచ్చడి లాంటివి అలాంటివి ఇష్టము. బీరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, ఏదైనా పచ్చడి అంటే ఇష్టం. ఈ రోజు మధ్యాహ్నంకి వంకాయ బిర్యానీ చేస్తాను, తింటావా? గుత్తి వంకాయలతో బిర్యానీ. మళ్ళీ బిర్యానీ అంతే, చికెన్ కాదు మటన్ కాదులే, వంకాయతోనే తింటారులే. నువ్వు ఇప్పుడు తర్వాత తింటానంటే కొంచెం అంత అన్నము సారు వండుతానులే, తింటావు కదా. అయితే ఊరి నుండి తీసుకుని వచ్చా మా గుత్తి వంకాయలు ఒక 2 కేజీలు. 2 సార్లు కూర వండాను. ఇంకా వంకాయలు అయితే అలాగే ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి అయితే వంకాయ పులావ్ అనేసుకొని చేశాను కదా. ఇంకా మా బావేమో వంకాయతో బిర్యానీ చెయ్యు అనేసుకొని అంటున్నారు. ఇంకా అందుకోసమని ఇన్ని రోజులు వంకాయలు దాశాను. మేము వచ్చి కూడా 2 వారాలకి ఎక్కువ అయిపోయింది. అయినా కానీ వంకాయలు కూడా ఫ్రెష్ గా బాగున్నాయి. ఇంక ఈ రోజు అయితే చేసేస్తాను గుత్తి వంకాయలు. 20 రోజులు అవ్వలే 2 వారాలే అయ్యింది. 2 వారాలకు చిల్లర. ఇంకా మా పిల్లలకేమో ఈ రోజు హాలిడే అనమాట, ఇంట్లోనే ఉంటున్నారు. మీకు దోశలు వేసానా టిఫిన్? మీరు తినేస్తారా? లూడో ఆడడానికి ఇది లేదు, బోర్డు లేదు మన దగ్గర. టేబుల్ లో ఆడుతారా? సరే ఆడుకోండి. అయితే ఫస్ట్ తిందిరా, తినేసి ఆడుకుందరు, ఓకేనా? నాకు మా పిల్లలకి టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట. దోశలు వేస్తున్నాను. ఇంకా చట్నీ అయితే నేను చేశాను, పల్లి చట్నీ అయితే ఉంది. ఇంక ఇప్పుడు ఏమి చట్నీ చేయను. మా బావేమో మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇలాగా వంకాయ బిర్యానీ చెయ్యని చెప్పేసి ఇంకా మా పిల్లలిద్దరికి దోశలు వేసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా దోశలు వేసి తెచ్చుకున్నా. ఇంకా తినడమే ఉంది. ఏంటి ఎంజాయ్ చేస్తాడా? బుక్ తీయండి చదవండి అంటే ఎంజాయ్ చేస్తాను, ఈరోజు సెలవు అంటున్నాడట. తీయకపోతే ఇప్పుడే చెప్తున్నా, తాతతోటి పంపించేస్తాను. 2 ఆవులో గేదెలో కొంతాడు, ఇంకా కాసుకొని ఉంటారు, మీ ఇష్టమే. పోలీస్ అయిపోతావా? అలాగే క్రికెటర్ అట. ఆడు ఇంజనీర్ అవుతాడట. మీ నాన్నలాగా ఇంజనీర్ అయిపో, ఓకేనా? నాన్న చిన్నప్పుడు మంచిగా చదివాడు తెలుసా, అన్నిట్లోనూ ఫస్ట్ అట నాన్న. చిన్నప్పుడు విజయవాడ వెళ్ళాం కదా మామయ్య, అన్ని చూపించాడు. ఇదిగో ఇక్కడే చదివాను అవన్నీ వీళ్ళకి చూపించాడు. గవర్నమెంట్ స్కూలేనా? మా బావ మాత్రం మంచిగా చదువుకున్నారు. జాబ్ కూడా వేగంగా వస్తుంది కదా మామయ్య. ఫస్ట్ భద్రాచలంలో చేశాడు, ఆ తర్వాత ఇక్కడ. మరి విజయవాడలోనా బావాలు చదువుతుంటే నువ్వు అప్పుడు ఏం చేసేవాడు విజయవాడలోనా? ఏం వ్యాపారం? అంటిపల్ల. లాభం వచ్చిందా? లాభంగా కూలికే అప్పుడే ఇంటికి వచ్చేసరికి 300 అప్పుడు రోజుల్లోనే. మరి 300 అంటే అప్పుడు ఎక్కువేనులే. ఇప్పుడైతే 500. ఇప్పుడు 500 600 అని ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయి. మరి బాగా పెడిచేసిదా? తర్వాత పని చేసింది. ముందు మామూలుగా ఉండేది, నువ్వు వచ్చినప్పటికి వంట పిల్లలకి బాక్సులు తెచ్చేది. తర్వాత పనికి వెళ్తే మరి ఎప్పుడు కొంచెం పెద్ద అయిపోయినరా వీళ్ళ మటుకి పనికి వెళ్ళింది. పనికి అవునులే, మరి ఇద్దరు కష్టపడితేనే మరి సిటీలో ఉంటే. అప్పుడు మీరున్నప్పుడు అద్దెకి ఎంత? అప్పుడు 1500 అంతే. కరెంట్ బిల్ అన్ని మీరే కట్టుకోవాలా. మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు మా మేము విజయవాడలోనా? 23 సంవత్సరాలు విజయవాడలోనా? 23 సంవత్సరాలు నువ్వు పళ్ళు వ్యాపారమే? పళ్ళు వ్యాపారము, బొమ్మ వ్యాపారము, ఏది పని అయితే అది. ఏది సొన్నం పనికైనా ఏదైతే అదే. చూడు తాత చాలా కష్టపడ్డాడు తెలుసా. తిరుపతి అయితే ఇక్కడ నుంచి కింద నుంచి మీద వరకు నడిచేద్దాం, నలుగురు. వినోద్ బాబు చిన్నోడు. వినోదకి ఎత్తుకుండేది. నేను పని అది ఈసుకోడి బాగోలేదు అనేసి మొక్కినాము, అగ్గి బ్యాగ్ నెత్తాము. అవును, ఇల్లు తోక వేస్తారు అంటారు. కేజీలు అయితే తులాభారము. ఇక్కడే 14 కేజీలు ఉండవు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 7 ఇంకా బాగా లాభం లేదు, ఎక్కువ అయిపోద్ది అనేసి ముయ్యొద్దు అనేసి. అయితే ఇప్పుడు ఆ పట్టిక బెల్లం అన్ని కేజీలు కూడా ఈ మెట్లు మోసుకుని వెళ్ళారా? సరిపోయింది. అది సరిపోయిందా? 14 కేజీలు 15 కేజీలు తీసుకెళ్ళి ఆ చిన్నోడు కేజీ పెరిగిపోయి కరెక్ట్ 15 కేజీలు కాట్లయితే సరిపోయింది, తూగాడు. నాన్నకి తిరుపతిలోన తులాభారం వేసారంట. అంటే నాన్న ఒక సైడ్ కూర్చుంటారు, ఇంకొక సైడ్ పట్టిక బెల్లం వేసేసి ఈక్వల్ గా చేస్తారనమాట. నీ ఏజ్ లో ఉండేటప్పుడు చేశారంట అలాగా.
ఇప్పుడు అన్ని బుద్ధులు వచ్చాయి అన్నప్పుడు ఆరోగ్యం బాగాలేదు, వయసు అయిపోయింది, మరేటి లేదు. ఇప్పుడు బుద్ధి కనుక మా మామయ్య ఇప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు ఉంటే విజయవాడలోన ఒక ఇల్లు కొనిది రేటు కదా. ఇల్లు కొని ఇంకా పెద్ద చదువులు చదివించు వాళ్ళ అమ్మ ఏంది చదివిద్దాం మళ్ళా తోలనిసింది ఉద్యోగాలు. ఇంకా కొంచెం పెద్ద చదివితే ఇంకొంచెం పెద్ద జాబ్ వస్తుంది చదివిద్దామా వద్దంటే అప్పుడు మ్యాథ్స్ లో హెడ్ మ్యాథ్స్ లో వచ్చినాయి. మా ముందర కూడా తనకూడదు వెళ్ళిపోని, కొద్దిగా ఆర్థిక పరిస్థితులు ఉన్నారు కాబట్టి వెళ్ళిపోని తిరగడి ఎలాగైతే ఎప్పటికైనా భవిష్యత్తులో బాగుంటుందని మ్యాథ్స్ లో చెప్తే అప్పుడు తోడేది లేదు వాళ్ళని హిందీ. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని ఆడతాను మాకు ఏంటి అప్పుడు ఏంటి తెల్లారు లేచేవాళ్ళు పని చేసేవాళ్ళు బ్యాంక్ పని బుక్లు ఎదురుగా సాయిబులు ఇంటికాడ తయారు చేసి అది వారంకి 400 300 ఇస్తే ఆ పుస్తకాలు బుక్లు కొనుక్కోండి. ఎంత కష్టం. ఆ బుక్ డబ్బులకు కూడాను మీరు వినపడుతుందా మీకు? తాత చెప్తున్నవి నాన్న ఏదో ఒక వర్క్ చేసి తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ వర్క్ చేసేవాళ్ళంట, చాలా కష్టపడే వాళ్ళు. ఇప్పుడు మీకు అన్ని కాలు కాడికి అవునులే, ఇలాంటి భోజనాలు కూడా లేవు అప్పుడు ఇప్పుడు లాగా. అవునులే, ఏదైనా అప్పుడు ఆర్థిక పరిస్థితులు అన్నీ అలాగే ఉండేవిలే మామయ్య. ఇప్పుడు జాబులు వచ్చి కొంచెము పర్వాలేదు ఇప్పుడు మనకు. కానీ బావ అనేవాడు నీకు అప్పుడు కార్ కొనక ముందు ట్రైన్ లో వచ్చేవాళ్ళం కదా, నీకు ఒకసారి జనరల్ లో ఎక్కిస్తాను నువ్వు రా అనేసి. జనరల్ లోనే వచ్చేవాళ్ళము ఎంత వరకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాము. రిజర్వేషన్ ఎప్పుడు అదే నాకు అంటున్నాడు, మేము పండగలకి గట్రా వస్తే చచ్చిపోయాళ్ళము, నీకు ఒకసారి అయినా జనరల్ ఎక్కిస్తాను అంటాడు. ఇప్పుడుకున్నా అలాగే ఇమిడిపోయారు అలా పచ్చి కాదపడానికి కూడా చోటు ఉండేటట్టు కావాలట. దాని ఒడిలో అలా కూకుంటోళ్ళు ఇద్దరు, నేను గేట్ దగ్గర ఉండోడు. తిరుగుతాము, సినిమాలకి వెళ్తాం, షికార్లకి వెళ్తాం అన్న పిల్లలు కాదు. వెళ్తే సినిమాకి వెళ్ళేవాళ్ళు మా అందరం నలుగురు 10 రూపాయలు టికెట్. అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు టికెట్ ఎంత తెలుసా? 200 250 ఇప్పుడు. 10 రూపాయల టికెట్ కి దగ్గర నడిచే వెళ్ళేవాళ్ళు కనదొరది అప్సరాకి దగ్గరే, మరి నడిచి రావాలా. అవును, నలుగురు వెళ్ళిపోయేవాళ్ళండి. చూసారు కదా, మా మామయ్య అయితే కొన్ని విషయాలు అయితే చెప్పారు, నేను అడిగాను. ఇంకా అలాగా అడుగుతూ ఉంటే ఇంకా ఆ స్టోరీస్ అవన్నీ కూడాను చెప్తా ఉంటారు. ఇంకా మా బావ కానీ మా బాప మా మామయ్య కానీ అక్కడ విజయవాడలో అయితే చాలా స్ట్రగుల్స్తో చాలా కష్టపడే ఇంత ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ స్థాయికి అయితే వచ్చారు. ఇంకా అందుకోసమనే నాకైతే అవన్నీ వినాలి తెలుసుకోవాలని అయితే ఉంటుంది. మా బావ కూడా అప్పుడప్పుడు కొన్ని చెప్తా ఉంటారు. ఇలాగ అప్పుడప్పుడు ఖాళీ టైంలో మా మామయ్య కూడా అడుగుతా ఉంటాను. ఇంకా మాట్లాడిస్తే ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకెంత లోపల బయట గేట్ ఒకటి రిపేర్ అయితే రిపేర్కి వచ్చారనమాట. ఇంకా అది రిపేర్ అయితే చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా మా మామయ్య కూడాను అలా తిరిగేసి వస్తాను, నేను ఇంట్లో ఉంటే వీళ్ళు బాగా చదవరు, వీళ్ళకి చదివించని చెప్పేసి బయటకు వెళ్ళారు. మా పిల్లలిద్దరికి కూడాను ఇంకా హోంవర్క్లు ఇచ్చాను. ఇంకా మా పిల్లలిద్దరు కూడాను ఇక్కడ హోంవర్క్లు చేస్తున్నారు అనమాట. రాయండి ఇద్దరు, అమ్మేమో కుకింగ్ చేస్తుంది. ఓకేనా? గుత్తి వంకాయ బిర్యానీ తింటావా? ఎప్పుడు తిండుకోలే నాలాగా. లెట్స్ మేక్ గుత్తి వంకాయ బిర్యానీ. వంట స్టార్ట్ చేద్దాం అనేసుకొని ఇంకా అనుకొని వంటగదిలోకి వెళ్ళేసరికి విండో నుంచి చూస్తే ఏమో చినుకులు కనిపించాయి. ఇంకా బయట ఏమో నేను ఇప్పుడే బట్టలు ఆరేసాను, కాసేపు అయ్యింది. ఇంక ఈ బట్టలన్నీ కూడా తీసేయాల్సి వస్తుంది. చినుకులు ఒకటి ఈ కాలం బట్టలు ఆరేస్తా ఈ తేత ఇదే సరిపోద్ది, చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బట్టలన్నీ లోపల వేసుకోవాలి, ఇంకా తప్పదు. వర్షం ఫుల్ పడేలాగే ఉంది, కొంచెం క్లౌడీగానే ఉంది కానీ సరేలే ఆరిపోవా అనే ఒక ధైర్యంతో నేను బట్టలు వేసాను. వాతావరణం వెలుగుండే ఉందని తెలిసి మరీ వేసాను కాబట్టి నాకు ఇలాగ అవ్వాల్సిందే. బట్టలన్నీ తీసాను, ఇంకా ఒక దగ్గర పోగేసేస్తాను. ఇదిగోండి ఊరు నుండి తీసుకొచ్చామన్నమాట ఈ వంకాయలు. 2 వారాలు అయిపోతున్నాయి, అయినా కానీ పర్లేదు బానే ఉన్నాయి మంచిగా, ఇంకా ఏమి పాడవలేదు. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఖచ్చితంగా పాడైపోతాయి అనేసుకొని ఇంక ఈ రోజు అయితే బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎంతమంది గుత్తి వంకాయ బిర్యానీ ఇప్పటి వరకు ట్రై చేశారో అన్నది కామెంట్ చేయండి. నేనైతే పులావ్ ఒకసారి చేశాను, ఇప్పుడు బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడు ఈ వంకాయలకు కూడాను గుత్తి వంకాయ కర్రీ వండితే ఎలా అయితే మనం ఘాట్లు పెట్టుకుంటామో అలానే ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఇవి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటాను. ఇంకా మసాలా అవన్నీ కూడాను ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా అదంతా ప్రాసెస్ అంతా కూడాను చూపిస్తాను. నేను కూడా చేయడం ఫస్ట్ టైం, ఇప్పటి వరకు నేను చేయలేదు. ఫస్ట్ అయితే కడాయిలో పల్లీలు వేయించుకుంటున్నాను. ఇంకా నేను చేస్తున్న క్వాంటిటీకి సరిపడేలాగా నేనైతే కొంచెం పల్లీలు తీసుకున్నా. పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇవి సపరేట్ గా నేను ఫ్రై చేస్తున్నాను. మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి.
పల్లీలు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలు సైడ్ కి తీసేద్దాము. ఇప్పుడు అదే కడాయిలో జీలకర్ర, ఇలాచి, చెక్క, లవంగాలు వేసుకొని ఇవి కూడా లైట్ గా ఫ్రై అవనివ్వాలి. ఇంకా మనం ఏమి గ్యాస్ వెలిగించాల్సిన అవసరం లేదు. ఈ వేడి కడాయిలో వేసేసి ఒక్క 2 మినిట్స్ అలా కదిపితే చాలు, ఆ కడాయి వేడికే ఫ్రై అయిపోతాయి. ఇదిగోండి మసాలా దినుసులు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ఇందులోనే వేసేద్దాము. ఇంకా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఎలా కదా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేస్తున్నాను. ఈ లోపల అయితే ఇక్కడ పల్లీలు ఇవి మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా, ఇవైతే చల్లగా అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఫస్ట్ వీటిని కోర్సుగా బ్లెండ్ చేసుకుందాము. ఇదిగోండి కోర్స్ గా ఇలా గ్రైండ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, నెక్స్ట్ అలానే కారం కూడా వేస్తున్నాను. కారం అయితే కాస్త తగ్గించే వేస్తున్నాను, ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి. తర్వాత కొంచెం అంతా జీలకర్ర పొడి ఓన్లీ వేస్తున్నాను. ఆల్రెడీ మనము బిర్యానీ స్పైసెస్ కొన్ని ఫ్రై చేసుకున్నాం కదా, అందులో జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి వేయట్లేదు. ఇప్పుడు వాటర్ ఏమీ వేయకుండా ఇప్పుడు మూత పెట్టి ఇంకోసారి మంచిగా బ్లెండ్ చేసుకుందాము. వంకాయ ముక్కలు అన్నిటికీ కూడా ఇలా ఘాట్లు పెట్టేసి పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూసుకొని అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను. కొన్ని పుచ్చులుంటే ఇలా కట్ చేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా సాల్ట్ వాటర్ లో వేసాను కదా, ఇప్పుడు ఇందులో నుంచి ఇవి తీసేసి మనం రెడీ చేసుకున్న మసాలా ముద్దనైతే ఇందులో పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న మసాలా ముద్ద అయితే ఇదనమాట, వాటర్ ఏమీ వేయకుండా ఇలా డ్రైగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్దని మనము వంకాయని ఘాట్లు పెట్టాం కదా, ఈ ఘాట్ల మధ్యలో పెట్టుకోవాలి. ఇంక ఇలా గట్టిగా పిండేస్తే అందులో వాటర్ అంతా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మసాలా ముద్దని మధ్యలో పెట్టుకుందాం, ఈ ఘాట్ల మధ్యలో. ఇప్పుడు వంకాయని తీసుకొని వంకాయ మధ్యలో అయితే మసాలా ముద్దని పెట్టేసుకుందాము. ఇలా ఘాట్ల మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ పట్టపోయినా పర్లేదు. మనం ఈ మసాలా ముద్దని వంకాయ ముక్కల మధ్యలో ఎందుకు పెడతాము అంటే వంకాయ ముక్కల లోపల కొంచెం చప్పగా ఉండకూడదు అని, అంతే. ఇంకా ఎక్కువ పెట్టక్కర్లేదు, అలాగని మరి పూర్తిగా పెట్టకపోయినా కానీ లోపల వరకు వెళ్ళదు కదా మసాలా, అందుకోసమని ఇలా పెట్టుకోవాలి. ఇలాగా ఇదిగోండి ఈ విధంగా అయితే మిగిలిన వంకాయలు అన్నిటికీ కూడా పెట్టేస్తాను. పెట్టేశాక మళ్ళీ కలుస్తా. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయి రెడీ చేసి అయితే సైడ్ కి తీసేసాను. ఇంక ఈ రోజు మాకు వాతావరణం కూడా సహకరిస్తుంది. మంచిగా క్లైమేట్ అయితే కాస్త కూల్ గా మారింది. వర్షం పడుతుంది అనమాట. వర్షం పడింది, కాకపోతే ఏంటంటే ఇంట్లో వేడిగా ఉంది, బయట చల్లగా ఉంది. ఇదిగోండి వంకాయలు అన్నిటికీ కూడాను ఇలాగ మసాలా అయితే కూరేసి సైడ్ కి పెట్టుకున్నాను. ఇంకొంచెం మసాలా ముద్ద అయితే మిగిలింది. ఇలా మసాలా ముద్ద మిగిలేలానే మనము మసాలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం అంతా పెరుగు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అంతా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకుందాము. అంటే ఇది గ్రేవీ లాగా అవుద్ది అనమాట. ఇది ఇలాగ మంచిగా కలుపుకొని ఇది కూడా సైడ్ కి పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. ఇదిగోండి ఇలాగా మంచిగా కలిపేసుకొని ఇది కూడా ఇప్పుడు సైడ్ కి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ సైడ్ కి తీసేస్తే ఈ మాత్రం ఆయిల్ అయితే ఉంది. ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఈ వంకాయల్ని ఫ్రై చేసుకుందాము. ఒక్కొక్కటి వేస్తూ స్లోగా మీడియం టు లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై అవనిద్దాము. 5 వేసుకుంటున్నాను. వంకాయలు అనేది ఇలా ఫ్రై చేసినప్పుడు ఫుల్ గా కుక్ చేసేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 70 to 80% అలా కుక్ అయితే సరిపోతుంది. మిగిలింది మనం దమ్ పెడతాం కదా, దమ్ములో కుక్ అవుతుంది. ఈ వంకాయలు ఫ్రై చేసేటప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ మన మీదకే చుండుతుంది అనమాట, చిందులేస్తుంది ఆయిల్. మీడియం టు లో ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఇదిగోండి ఇలాగ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని సైడ్ కి తీసేసి ఇంకొన్ని మిగిలిన వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకుంటాను. ఇదిగోండి ఈ మాత్రం ఫ్రై అవ్వాలి. వంకాయలన్నీ ఫ్రై చేసుకొని సైడ్ కి తీసేసాను. ఇంక ఇందులో మసాలా మొత్తం చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఇందులోనే నేను మనం ముందుగా మిగిలిన మసాలా ముద్దలో పెరిగేసి కలుపుకున్నాం కదా, ఇది వేసేస్తున్నాను. ఇది వేసేసి ఇది పచ్చివాసన పోయినంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటాను. నేను ఇంక ఇందులో ఎక్స్ట్రాగా ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏమి వేయట్లేదు. మనం మసాలాలో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసాము, ఆ తర్వాత గరం మసాలా అన్ని వేసాం కదా. మేము తినే స్పైసీకి మాకు ఆ మసాలా ఘాట్ అయితే సరిపోద్ది, అందుకోసమని ఎక్స్ట్రాగా ఏం వేయట్లేదు. మీకు ఎక్కువ ఘాట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుని ఆ ఫ్రై అయిన తర్వాత మీరు ఈ పెరుగుని యాడ్ చేసుకోండి, మసాలా కలిపిన పెరుగుని. అది మీ ఇష్టం అనమాట. ఆయిల్ పైకి తెల్లంత వరకు పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవనివ్వాలి ఈ పెరుగుని. ఈ పెరుగు ఫ్రై అయ్యే లోపల ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడాను కొంచెం వేస్తున్నా. ఇంక ఇది బాగా ఫ్రై అవనిద్దాము. ఈ లోపల రైస్ కోసమని నేను ఇక్కడ ఎసరు పెట్టాను. అసలు చెప్పడమే మర్చిపోయాను కదా, బాస్మతి రైస్ కూడాను 2 సార్లు కడిగేసి అయితే నానబెట్టేశాను ఆల్రెడీ, మర్చిపోయా చెప్పడం. ఈ వాటర్ లో టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడాను వేసుకుంటున్నాను. కొంచెం అంతా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అవనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుందాము. చూస్తున్నారు కదా, పెరుగు కలిపిన మసాలా మంచిగా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలాలన్నమాట. ఇలా తేలుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ వంకాయలను వేసేసుకోవాలి.
ఇంకా అన్ని వంకాయలు వేసేస్తున్నాను. వంకాయలు అన్ని వేసేసాను కదా, ఇప్పుడు ఈ మసాలాలో ఈ వంకాయలు ఒక 2 minutes ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 2 minutes అంతే చాలు. ఆ 2 minutes కూడాను మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఉడికించుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇక్కడ రైస్ మరగడం కూడా స్టార్ట్ అయింది. ఇంకాస్త బాగా మరగాలి. మరుగుతున్నప్పుడు రైస్ వేద్దాము. ఇలా బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ వేసేస్తున్నా. గ్రేవీలో వంకాయలు 2 minutes కుక్ అయ్యాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది. రైస్ కూడాను 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. ఇంకొక 1 minute అనమాట, జస్ట్ 1 minute కుక్ అయితే రైస్ కూడా అయిపోయింది. కొంచెం కుక్ అవ్వాలి అంతే. ఇంక ఈ రోజు అయితే వంకాయ బిర్యానీ నేను ఈ బ్రాస్ దానిలో అయితే చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నీట్ గా తోమేశాను. ఇంకా ఇప్పుడు అడుగున కొంచెం అంతా ఆయిల్ స్ప్రే చేసుకుందాం. ఫస్ట్ అంచులకి మొత్తం ఆయిల్ స్ప్రే చేసుకున్నాను. అలాగే కొంచెం అంతా నెయ్యి కూడా అప్లై చేసుకుంటాను. ఊరు నుండి తీసుకొచ్చాం కదా నెయ్యి, ఇంక ఈ నెయ్యి కొంచెం వేస్తున్నా. ఇప్పుడు నెయ్యి కూడా ఒకసారి మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు వెంట సీజన్ కాదు కాబట్టి కొంచెం లిక్విడ్ ఫామ్ లాగే ఉంది నెయ్యి, కాబట్టి మంచిగా స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు దీని మీద నేను ఫస్ట్ మనము వంకాయలు గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా, ఈ గ్రేవీ అయితే ఫస్ట్ వేసుకుంటా. కొన్ని వంకాయలు అలాగే గ్రేవీ కూడాను కొంచెం దగ్గర తీసుకుందాము. అడుగునైతే వేసేస్తున్నాను. అన్ని కాదు, కొన్ని సగం వరకు వేస్తాను. సగము మళ్ళీ ఇంకొక లేయర్ మీద అయితే వేస్తాను. ఎలాగొస్తుందో ఏంటో కానీ చూడడానికి మాత్రం భలే టెంప్టింగ్ గా ఉంది. వంకాయ బిర్యానీ, గుత్తి వంకాయ బిర్యానీ అది కూడా. ఇంక వంకాయలు అయితే అయిపోయాయి ఊరు నుండి తెచ్చుకున్నవి. ఇంక ఇంట్లో అయితే వంకాయలు లేవు, ఇక్కడ ఇవి దొరకవు కూడాను. మళ్ళీ గుత్తి వంకాయలతో ఏ రెసిపీ చేయాలన్నా కానీ మళ్ళీ ఊరెళ్ళి వచ్చిన తర్వాతే, ఎందుకంటే ఊర్లో దొరుకుతాయి కాబట్టి ఊరు నుండి తీసుకొచ్చి చేయొచ్చు. ఇదిగోండి ఇలాగా కొన్ని వంకాయలు వేసేసి అయితే కింద ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇది రెడీ చేసేసరికి రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇంక వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి ఒక లేయర్ లాగా వేసుకుంటాను. హాఫ్ రైస్, మరి ఎక్కువేమి చేయట్లేదు అనమాట, తక్కువే చేస్తున్నాను. ఓన్లీ మధ్యాహ్నానికి సరిపోతే చాలు అన్నట్టు. ఇదేమి చికెన్ బిర్యానీ కాదు కదా, ఉండిపోతే రాత్రికి అలా తినేయడానికి, అందుకోసమని. చికెన్ బిర్యానీ అయితే పర్వాలేదు, రాత్రి కుండిపోయిన తినేస్తాం, కానీ ఇలాంటివి ఏమైనా బిర్యానీలు చేస్తే మాత్రం నైట్ కుంటే పెద్దగా తినాలని అనిపించదు ఎందుకో మరి. ఇదిగోండి ఇలా లేయర్ లాగా వేసేసుకుంటున్నాను. హాఫ్ రైస్ వేసేస్తా. సగం రైస్ వేస్తాను కదా, ఇప్పుడు దీని మీద కొంచెం అన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తున్నాను. మళ్ళీ సేమ్ అనమాట, ఇప్పుడు మనం ఎలా అయితే వేసుకున్నాం అలాగే ఈ మిగిలిన వంకాయ గ్రేవీ ఇదంతా కూడా వేసేస్తాను వంకాయలతో సహా. ఆ తర్వాత ఈ మిగిలిన హాఫ్ రైస్ కూడా వేసేస్తాను. మిగిలిన రైస్ కూడా వేసేసాను. అసలు పాట్ పట్టదో అనుకున్నాను, కానీ ఎలాగో పట్టేసింది మంచిగా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అన్ని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నా. ఇప్పుడు దీని మీద కొంచెం అంతా నెయ్యి వేస్తున్నాను. ఇంకంతా అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంక దమ్ పెట్టడమే. ఇంక ఈ లిడ్ పెడితేనేమో ఈ పైన ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా ఉంది కాబట్టి దీని మీద బరువు పెట్టడానికి అవ్వదు, ఇది అడ్డేస్తుంది. ఉల్లిపాయలు దంచుకుని రాయి రివర్స్ లో పెడితే అలా పెట్టకూడదు అనేసి అన్నారు. అందుకోసమే నేనైతే ఇప్పుడు దీని మీదకి ఈ లిడ్ అయితే పెట్టట్లేదు. నార్మల్ ఒక స్టీల్ ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా స్టీల్ ప్లేట్ పెడితే దీని మీద వెయిట్ కూడా పెట్టడానికి అవుతుంది. ఇంకా మనం గంజి తీసేసాం కదా, అన్నం అంతా తీసేసి గంజి ఉండిపోయింది కదా, ఈ వేడి నీళ్ళు గంజే మీదైతే పెట్టేస్తాను. ఇప్పుడు వరకు కూడాను గ్యాస్ ఆఫ్ లోనే ఉంది. ఇప్పుడు ఆన్ చేస్తా. ఇంకా ఫ్లేమ్ అయితే మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టాను. ఆల్రెడీ రైస్ 70 to 80% కుక్ అయిపోయింది. వంకాయలు కూడాను ఆల్మోస్ట్ అవి కూడాను బాగానే కుక్ చేసుకొని ఫ్రై చేసేవి వేసాం కదా, కాబట్టి ఇంక ఈ బిర్యానీ దమ్ అవడానికి అయితే ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇంకా మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఒక 10 to 15 minutes మధ్యలో అలా ఉంచేసి ఆపేస్తే చాలు. ఇంకా హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అలా ఏమీ అవసరం లేదు. నేను ఈ రోజు వండుతున్న వంట వచ్చేసి ఓన్లీ గుత్తి వంకాయ బిర్యానీ. ఇవి ఒక్కటే వండుతున్నాను. దానికి ఎన్ని గిన్నెలు వచ్చాయో చూపిస్తాను చూడండి. వండిన వంట ఒకటే అయినా గానీ గిన్నెలు ఎక్కువే వచ్చాయి. టిఫిన్లు చేసినప్పటి నుంచి అసలు తోమలేదు అనమాట, అన్ని సింక్ లోనే ఉన్నాయి. ఇంక ఈ గిన్నెలన్నీ కూడాను తోమి క్లీన్ చేస్తాను. ఇక్కడ దమ్ బిర్యానీ రెడీ అయ్యే లోపల. చదివేశారా? మ్యాథ్స్ చేస్తారా? ఓకే, అమ్మాయి గిన్నెలు ఇవన్నీ తోమేసి వచ్చి చెక్ చేస్తుంది. ఏమన్నా రాంగ్ చేస్తే దెబ్బలు పడతాయి. ఇప్పుడు పడిన వర్షం ఏంటి లేదు గాని ఇంట్లో వేడి మాత్రం మామూలుగా లేదు. బయటే చల్లగా ఉంది ఇంట్లో కంటే. ఇంకా బట్టలన్నీ తీస్తాను కదా, మళ్ళీ బట్టలన్నీ కూడా నారేస్తాను ఇంకొకసారి. బయట ఎండక్కలేదు కానీ కొంచెం మెరుగులాగా ఎక్కుతుంది. ఇలాగా ఇంట్లో పడేసే కంటే కాస్త బయట అయితే
గాలి బారుతాయి బట్టలు. వచ్చిన గిన్నెలన్నీ తోమేశాను, ఇంకా సింక్ అయితే ఖాళీ. గిన్నెలు తోమే లోపల అక్కడ బిర్యానీ కూడా దమ్ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆపేసాను, గ్యాస్లు కూడా నీట్ గా క్లీన్ చేసేసాను. ఇంకా వర్షం ఏమీ లేదు, చినుకులు తగ్గాయి అనేసుకొని ఇంకా తీసేసాను బట్టలు, కాస్త మళ్ళీ బయట వేసాను. ఇంక ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి కలపను, కాసేపు అలానే వదిలేసి తర్వాత అయితే మొత్తం కలుపుతాను. వేడి మీద మొత్తం కలిపేసినా గానీ ఆ రైస్, బాస్మతి రైస్ అనేది ముక్కలు ముక్కలుగా అయిపోయి ఇరిగిపోతుంది. ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. ఇదిగోండి గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా కాస్త చల్లగా అయితే అప్పుడు ఓపెన్ చేసి మొత్తం కలుపుతాను. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే. వంట అయిపోతే చాలు, ఇంకా అంతకు మించి ఇంకేం పనులు ఉంటాయి చెప్పండి. వంట అయిపోయింది కాబట్టి ఇంక మెయిన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకిద్దరు కాసేపు చదువుకున్నారు, మ్యాథ్స్ ఏదో చేశాను అనేసి ఆ బుక్స్ అన్ని సర్దేసి ఇంకిద్దరు ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు లూడో ఆడుకుంటున్నారు. లూడో వంట అయిపోయాక కాసేపు రెస్ట్ తీసుకున్నా, చెమటలన్నీ తగ్గాయి. ఇంక ఇప్పుడైతే రైతా చేశాను, ఉల్లిపాయలు సాల్ట్ వేసేసి రైతా చేశాను. ఇంక ఇప్పుడైతే ఈ బిర్యానీ కలుపుతాను. ఎలాగొచ్చిందో ఏంటో, ఇంకా వేడిగానే ఉంది కావుతుంది. మా పిల్లలేమో అక్కడ ఇప్పుడు ఆడుతున్నారు లూడో గేమ్. స్మెల్ అయితే మాత్రం గుత్తి వంకాయ కర్రీ అలాగైతే స్మెల్ వస్తుంది, సేమ్ అలానే స్మెల్ అయితే వస్తుంది. ఇదిగోండి వంకాయ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇదిగోండి కింద అయితే ఇలాగ ఉందనమాట. మొత్తం మిక్స్ చేస్తే మేది వైట్ రైస్ కూడా అలాగ ఉండదు, వైట్ రైస్ లాగా మొత్తం కలిసిపోతుంది. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో కలుపుతుంటే ఒక చేత్తో అవ్వట్లేదు, అందుకోసమని ఇంకా రెండు చేతులతో కలుపుతామని ఫోన్ అక్కడ పెట్టాను. వంకాయలు కూడా మరీ మెత్తగా అయిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోలేదు. వంకాయలు అయితే గుత్తి వంకాయలు కదా, గుత్తు జాయినే ఉన్నాయి. స్మెల్ మాత్రం చెప్తున్నాను కదా, సేమ్ గుత్తి వంకాయ కర్రీ స్మెల్లే వస్తుంది. ఇదిగోండి వంకాయలానే ఉంది. ఇంకా టైం అయితే అయిపోయింది, 1:15 గంట. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మా మామయ్యకే వండిస్తాను బిర్యానీ, వంకాయ బిర్యానీ. ఎలాగుందో తినేసి చెప్పు మామయ్య. అరే అండి నా ఉన్నాయిలే వంకాయలు. వంకాయ తినవు, కక్కలు ఏంటి తినవు. పెరుగు సిట్నీలో చేసిన తెచ్చిన వంకాయ తిను. వంకాయ ఉడికిందా లేదా? ఉడికింది, వద్దా? ఇంకా రైతా కూడా వద్దంట, ఇంకా అలాగే తినేస్తారట. బాగుందా వాసన? వంకాయ గుత్తి వంకాయ కూరలాగే వస్తుంది కదా, టేస్ట్ ఉందా? టేస్ట్ ఉందంట. ఇంకా మా పిల్లలకు కూడా వడ్డించేసాను, ఇంకా తింటున్నారు. టేస్ట్ ఎలాగుందో తినేసి చెప్పాలి. నోట్లు ఎట్టంగానే అదిరిపోయిందా? వంకాయ కూడా తినాలి, ఓకేనా? పెద్దడు బాగుందా? ఏంటది చెప్పు మళ్ళీ. గుత్తి వంకాయ బిర్యానీ. నువ్వు చెప్పురా దాని పేరు. గుత్తి వంకాయ బిర్యానీ. ఓకే, ఇంకా నో స్టడీ టేబుల్, ఇలా కిందే ఇంకా కూర్చొని కిందే ప్లేట్ పెట్టుకొని తినాలి, ఓకేనా? అన్నం కూడా ఇలానే తినాలి, ఓకే? వీళ్ళకి ఎప్పుడు బిర్యానీలు కానీ ఏమన్నా స్పెషల్ వండితే మాత్రం వీళ్ళకి ఒకటే ప్లేటు, అన్నం అయితేనే సపరేట్ ప్లేట్లో తింటారు. ఇంక మా పిల్లలు కూడా బాగుంది అన్నారు. ఇంక ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. మళ్ళీ చినుకులు అయితే చిక్కగా పడుతున్నాయి, మళ్ళీ బట్టలన్నీ తీసి లోపలేసాను. ఇంక ఇప్పుడు నేను తింటా. పడతాను చిక్కగా. టేస్ట్ అయితే బాగుంది. లోపల కూడా మసాలా పెట్టాం కదా, మసాలా కూడా తగులుతూ చాలా బాగుంది. వెజిటేరియన్స్ వాళ్ళకి కూడాను చాలా రకాల బిర్యానీలు చేసుకోవచ్చు. పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, ఇలా గుత్తి వంకాయ బిర్యానీ చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళకే కాదు, వెజ్ వాళ్ళకి కూడా చాలా ఆప్షన్లు అయితే వచ్చేసాయి. ఇదైతే చాలా బాగుంది. మేము ఇప్పుడు వరకు మా నలుగురు తిన్నాం, మాకైతే నచ్చింది. ఇంక మా బావ డ్యూటీ నుండి వచ్చాక మా బావ తింటారు. మా బావకి నచ్చిందో లేదో ఏమంటారు అప్పుడు అడుగుతాము. మా మామయ్యకి అయితే నచ్చింది అంటున్నారు. పెరుగు చట్నీ ఏమి వేసుకోకుండా అలా ప్లెయిన్ గానే అయినా తినేయొచ్చు, బాగుంది అనేసి అంటున్నారు. ఇంకా ఫ్రీజర్ లో పెట్టిన మామిడి పళ్ళు బయటకు తీస్తే ఇలాగ అయిపోతున్నాయి. ఇవైతే కొంచెం మెత్తగా ఉన్నాయి, వీళ్ళు కట్ చేస్తే గానీ తినలేరు. అందుకోసం అనేసి మా పిల్లల కోసము ఒక 2 కేజీలు మామిడి పళ్ళు అయితే బయట నుంచి కొనుక్కొని వచ్చాము. మేమేమో ఇవి తింటుంటే వీళ్ళేమో సోతున్నారు. మళ్ళీ చినుకులు తగ్గిపోయాయి, ఇంకా ఎండ కూడా ఎక్కింది. అదిగోండి అలాగుంటది వర్షాకాలము ఎండ అంటే. మళ్ళీ బట్టలన్నీ గాలి పడతాయి కదా అనేసి బయట వేసాను. ఈసారి కనుక వర్షం పడితే చిన్న చినుకులు పడినా గానీ వన్స్ ఇంక లోపలికి వేసేస్తే మాత్రం ఇంక బయటకి వేయను. ఇది 3వసారి అనమాట బయట వేయడం. తీయడం వేయడం ఇదే పనిలాగా ఉంది. నాకు తిన్న వంకాయ బిర్యానీ ఇక్కడే అరిగిపోయేలాగా ఉంది. మీరు ఎందుకు అలాగవుతాండ్రు? తాతయ్య వచ్చినాడు, సైలెంట్ ఉండొచ్చు కదా. వచ్చేసారా అండి డ్యూటీ నుండి? డోర్ బాగా చేశాండ్రు, ఇప్పుడు బాగానే పడుతుంది, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 3వసారి అనమాట బట్టలు బయట ఇప్పుడు అంటే
చినిగిపోతుంది చూసినావా? ప్లాంట్ లో మంచిగా వర్షం పడింది. ఇక్కడ అంత హెవీ వర్షం పడలేదు కానీ చినుకులు చెక్కకు పడ్డాయి. వెనకాల వేయచ్చుగా, ఎండ బాగా తగిలిద్ది. వెనకాల ఎక్కువ ఖాళీ లేదు, ఎక్కడ దగ్గర కాలు పడతాయి అనేసా. ఏం బిర్యానీ? వంకాయ బిర్యానీ. వంకాయ బిర్యానీ నచ్చిందా? గుత్తొంకాయ బిర్యానీ. గుత్తొంకాయ బిర్యానీ నచ్చిందా? బాగుందా? నువ్వు ఫ్రెష్ చేస్తే నీకు వడ్డిస్తాను, తిని టేస్ట్ ఎలాగందో చెప్దు. ఇంక మా బావ అయితే ఫ్రెష్ అయిపోయారు, ఇప్పుడు ఇంక వడ్డిస్తాను అనమాట. మంచి కలర్ఫుల్ గా వచ్చింది బిర్యానీ. ఎప్పుడు ఇదే డైలాగ్. అవునే, కలర్ మంచి కనిపిస్తుంది, వాసన కూడా మంచిగా వస్తుంది. గుత్తొంకాయ వాసనే వస్తుంది, ఆ కర్రీ వాసనే. అదే ఆ కర్రీ వాసనే వస్తుంది. చాలు చాలు. రైతా చెయ్యన్నావు, ఇదిగో రైతా. ఉల్లిపాయ ఏం లేదా? ఉల్లిపాయ కోసి తెస్తాలి. టేస్ట్ చేసి ఎలాగొందనేది కొంచెం రివ్యూ చెప్తే చాలు. నీకు ఎంత నచ్చిందిరా? 10/10 కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? 10 out of 10. మా పెద్ద 10 out of 10. చిన్న నువ్వురా? 100 out of 100. 10 చెప్పాలి. 10 కి ఎన్ని ఇస్తావు? 9. ఓకే, నువ్వు చెప్పు 10కి ఎన్ని ఇస్తావు? తిను వంకాయ అన్ని తిని ఫైనల్ గా చెప్పు. సూపర్ ఉంది, చాలా కమ్మగా ఉంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట, చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. నార్మల్ వంకాయకి ఈ వంకాయకి చిన్న టేస్ట్ లో కూడా డిఫరెన్స్ తేడా ఉంటది. నేను కూడా 10/10 ఇస్తాను. థ్యాంక్ యూ, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మామయ్య కూడా బాగుంది, నచ్చింది అనేసి అన్నారు. మా నాన్న ఫస్ట్ టైమే కదా. మనము అంటే బిర్యానీ ఫస్ట్ పలావ్ చేసా 2 సార్లు. ఒకసారి ఇందులోనే అనుకుంటా పలావ్ చేసా, ఈ పాటలోనే. పొద్దున్న నుంచి ఈ డ్రెస్ లోనే ఉన్నాను. ఈ డ్రెస్ గురించి చెప్పడమే మర్చిపోయాను. ఈ డ్రెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అనమాట. ప్యూర్ కాటన్ డ్రెస్, 3 పీస్ కుర్తా సెట్. ఇలాగా చున్నీ వచ్చింది. నెక్స్ట్ ఇదేమో స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. ప్యాంట్ కేమో పాకెట్ కూడా ఉంది. నాకైతే నైటీలకు గానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా డ్రెస్లకు గానీ పాకెట్ ఉంటే భలే ఇష్టము. ఇంకా పైన టాప్ కేమో ఇలాగా 3/4 స్లీవ్స్ వచ్చాయి. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలాగ డిజైన్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇంకా ఇదైతే నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తా, ఎవరికన్నా కావాలంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. లంచ్ చేసిన తర్వాత మా బావ అయితే వెళ్ళి పడుకున్నారు. ఇంకా మా పిల్లలు నేనేమో అలాగే రిలాక్స్ అవుతూ కాసేపు అయితే టీవీ చూసామన్నమాట. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా పిల్లలిద్దరికి కూడా ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ లోకి ఇంకా బనానా తినేస్తే మళ్ళీ కాసేపు ఏదో ఒకటి చదువుకుందరు. ఓకేనా? కాసేపు ఓకేనా? మార్నింగ్ ఎక్కువ టైం చదివారా? ఇప్పుడు కొంచెమే, ఒక 1 అవర్ చదువుకున్నాక అప్పుడు సైకిల్ గానీ లేదంటే పార్క్ గానీ వెళ్తారు. ఓకేనా? ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ మీకు బనానానే. ఎనర్జీ కూడా వస్తుంది బనానా తింటే, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది బనానా తింటే. పొద్దున్నుండి గనుక ఇందాక ఈవినింగ్ ఎక్కిన ఎండ పొద్దున్నుండి ఎక్కితే చక్కగా బట్టలన్నీ ఆరిపోదును. 3 సార్లు లోపలేసి బయటేసి తిప్పానప్పటికీ కూడా, కానీ ఇంకా ఆరలేదు అనమాట. కొన్ని తిక్కగా ఉండే బట్టలు అయితే కొంచెం పచ్చిగా చల్లగానే ఉన్నాయి. కొన్ని అయితే పలచగా ఉండేవి అయితే ఆరిపోయాయి. ఇంకా ఆరిన బట్టలు తీసేసి ఆరిన బట్టలు ఇక్కడే వదిలేస్తాను. ఈవినింగ్ ఎక్కింది ఎండ, అదేదో పొద్దున్న ఎక్కితే ఎంత బాగున్నో బట్టలు కూడా ఆరిపోదును. కాసేపు ఈవీఎస్ సబ్జెక్ట్ చదివారు. ఇప్పుడేమో ఇంకా సైకిల్ ఇచ్చాను. ఏంద్రా 1 అటు 1 ఇటు, ఇద్దరు ఒక సైడ్ తొక్కరా, 1 అటు 1 ఇటు తొక్కుతున్నారు. గుడ్ ఈవినింగ్ బావా. మా బావ అయితే పడుకొని లెగిసారు. ఇంట్లో నేను ఇంకా బట్టలు అవన్నీ మడత పెట్టేసి అక్కడ పెట్టేశాను. కాఫీ అయితే చేసేసాను. బావా కాఫీ. ఆ పెద్ద మగ్గులో అయితే అది ఎక్కువ అయిపోతుంది, అందుకే ఈ చిన్న మగ్గులో చేస్తున్నా ఈ మధ్య. ఇంక ఇప్పుడైతే 6 అయిపోయింది. ఇంక ఇప్పుడు వంట ప్రిపరేషన్స్ అనమాట. మధ్యాహ్నం బిర్యానీ అయితే కొంచెం ముందుగానే ఇంక మా మామయ్య మళ్ళీ మధ్యాహ్నం మిగిలిపోయిన బిర్యానీ అలాగేం తింటా అంటారు, మళ్ళీ వైట్ రైసే కావాలంటారు. అందుకోసమనే వైట్ రైస్ అయితే కొంచెం పెడుతున్నా. వైట్ రైస్ అవుతుంది. ఇంకా మాకు డిన్నర్ లోకి వచ్చేసి చపాతీ ముద్ద కలిపాను, చపాతీలు చేస్తాను. తర్వాత ఎగ్ బుర్జీ అయితే చేస్తానన్నమాట. ఒక ట్రేతో గుడ్లన్నీ తీసుకొచ్చాను, ఒక 5 గుడ్లు. దీంతో ఎగ్ బుర్జీ చేసేస్తాను. ఇంకా మా మామయ్యకి కూర అయిపోద్ది, అన్నంతో పాటు మా మామయ్యకి కూడా కూర అయిపోద్ది, మాకు చపాతీతో కూర అయిపోద్ది కాబట్టి ఇంకా ఎగ్ బుర్జీ చేస్తున్నా. ఇంకా వెజిటేబుల్ చాపర్ లో ఆనియన్స్ ఏమో చాప్ చేస్తాను, ఇవి వేసేయడమే. వంట తిండి ఇదే అవుతుంది అనమాట. ఎక్సర్సైజ్ లేవు, వాకింగ్ లేవు, ఏం లేవు. ఏటో ఊర్లో ఉన్న రోజులు వాకింగ్ చేసి అలాగే మంచిగానే వెయిట్ మెయింటైన్ చేశాను, కానీ ఇలా కూర్చొని తింటే మళ్ళీ వెయిట్ పెరిగిపోతానేమో అని కొంచెం భయమేస్తుంది. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలకి ఏమో ఇక్కడ చపాతీలు ఇచ్చేసా, వాళ్ళు తింటున్నారు. నేను కూడా చపాతీ ఎగ్ బుర్జీ నేను కూడాను వడ్డించేసుకున్నా. మా
మామయ్య కూడా అక్కడ వడ్డించేసాను. మా మామయ్య కూడా తింటున్నారు. మా బావేమో ఇప్పుడు పడి తినరట, కాసేపు అయ్యాక తింటారంట. ఈ లోపు మా పని మేము కానిస్తాము. ఇంక మా బావ కూడాను డిన్నర్ చేసేస్తున్నారు. ఒక చపాతి కొంచెం అంతా అన్నం ముద్ద అనమాట తింటున్నారు. వీళ్ళకి బాగా అలవాటు కదా, మీకు క్యాంటీన్ లో తిన్నా గానీ వీళ్ళకే పెడతారు కదా, ఫస్ట్ రోటీలు ఇస్తారు కదా ఖచ్చితంగా. మన ఇష్టం, ఫుల్ రోటీ కావాలంటే రోటీ, లేకపోతే చపాతీలు అన్నం. ఓన్లీ రైస్ కావాలన్నా ఇస్తారా? కానీ నువ్వు రెండు తింటావుగా, ఒకటి 2 చపాతీలు, తర్వాత కొంచెం అంత అన్నం, అలా అలవాటు కాబట్టి ఇంక ఇప్పుడు కూడా అలానే తింటున్నారు. మధ్యాహ్నం చేసిన గుత్తి వంకాయ బిర్యానీ కొంచెం ఉంటే అది మా పిల్లలు తినేశారు, ఇంక మా బావ కూడా తినేశారు. ఇంక అందరము డిన్నర్ చేసేసినట్టే. ఇదిగోండి ఆ అంట్లు నా దుక్కే సోతున్నాయి, రా రా మాకు తోము అనేసి. ఇంక ఇప్పుడైతే గిన్నెలన్నీ తోముతాను. సాంగ్స్ పెట్టుకుని గిన్నెలు తోమేశాను, అసలు తోమినట్టే తెలియలేదు. లాస్ట్ ఒక వ్లాగ్ లో కూడా నేను అన్నాను కదా, ఇలాగ చెప్తే చాలా మంది అయితే అక్క నేను నీ వీడియోస్ పెట్టుకుని ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాను, గిన్నెలు నేను కూడా తోమేటప్పుడు నీ వీడియోలో చూస్తానని కూడా బోల్డ్ అంతమంది కామెంట్స్ పెట్టారు. కొంతమంది అయితే నేను మీలాగే పాటలు వింటాను అనేసి ఒక్కొక్కరు చెప్పారనమాట. ఒక 5-6 అలాగా నా పేరు చెప్పారు, అక్క నేను మీ వీడియోస్ చూసుకునే పనులన్నీ చేసుకుంటాం అనేసుకుని. అందరికి థ్యాంక్ యూ సో మచ్. వంట చేశాను కదా ఈవినింగ్, వంట అయిపోయిన తర్వాత ఇదిగోండి గ్యాస్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్ కూడా నీట్ గా క్లీనింగ్ చేసేసాను. ఇంక ఈ రోజుకి వంటగదిలో పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా ఇండక్షన్ కి చిమ్నీకి స్విచ్చెస్ ఆఫ్ చేసాను, రెగ్యులేటర్ కూడా కట్టేశాను. ఇంకా చలో హాల్లోకి. ఏంటో అమ్మ కొడుకులు ఫోటోలు ఏవో చూసుకుని నవ్వేసుకుంటున్నారు తెగ. గూగుల్ ఫొటోస్ లో ఈ ఫోటో వచ్చింది. దీన్ని కమ్ అంటారు అనమాట, ఎక్కడ పెట్టుకుంటారు ఇలాగా. ఎవర్రా అది? చిన్నోడికి ఆ ఎదురింటి ఆవిడ ముక్కులో కమ్ము తీసేట్టు. అప్పుడు ఎలాగుండేటోళ్ళు చూడు, అప్పుడు ఇవి లేకపోతే పడుకునేటోళ్ళు కాదు, ఈ పీకలు లేకపోతే. గౌన్లు వేసుకున్నారు ఇద్దరు. అప్పుడు చిన్నప్పుడు ఎంత బాగుండాలో చూడు, బొగ్గలతో ఎంత బాగుండాలి అప్పుడు, బాగుండాలి అప్పుడు. ఇప్పుడు మారిపోయినారు, బొగ్గలన్నీ పోయినాయి బడికి వెళ్ళాక. అప్పుడు ఫొటోస్ ఇవన్నీ ఎంత బాగుండేటోళ్ళు చూడండి రా. ఫ్రూటీ తాగుతున్నారా? ఇది అమ్మమ్మ ఊర్లో ఆ గోడ మీద ఈ ఫొటోస్. అంతే ఇవన్నీ ఇలా చూసుకుంటే ఇది ఒక మెమరీస్. ఇప్పటికప్పటికి మా పిల్లలు ఎన్ని మార్పులు ఉన్నాయో. వీళ్ళ సెకండ్ బర్త్డే డ్రెస్ ఇది, కృష్ణుడి గెటప్ లో చూసాను ఇప్పుడు ఒకసారి. ఇవన్నీ చూస్తే మాత్రం బాగా అనిపిస్తుంది. మా బావకి ఈరోజు నైట్ డ్యూటీ కూడా ఉంది, అందుకోసమని ఇంకా రెడీ అవుతున్నారు డ్యూటీ కోసం అనేసి. బావా అడుగుదాం అనుకుని అట్టు మర్చిపోయా. మామయ్య తెల్లరి విజయవాడలో ఉండేటప్పుడు అక్కడ ఏం చేసేవాడు ఏంటి అవన్నీ అడిగితే చెప్పాడు. అప్పుడు నువ్వు కూడా ఏదో పని చేసేటాడు అనేసి అన్నాడు. నాకు అర్థం కాలే. నువ్వు కూడా ఇంటి ఎదురుగానే ఏదో బ్యాంక్ ఏదో రిలేటెడ్ ఏదో ఉండేది, అక్కడ ఏదో పని చేసేవాళ్ళు, వారానికి 300-400 ఇస్తే ఆ బుక్కులు గట్రా కొనుక్కుండేటోళ్ళు. ఏం పని చేసేటోడువే? పని అంటే మా ఇంటి ఎదురుగా ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే బ్యాంకుల్లో ఫైల్స్ ఉంటాయి కదా, బ్యాంకుల్లో ఫైల్స్ పెద్ద పెద్ద ఫైల్స్, పేపర్లు పెట్టుకోవడానికి వాటికి ఫైల్స్ లాంటివి ఉంటాయి. అలాంటివి చేసేవాళ్ళు అనమాట. దానికి సంబంధించినవి మేము కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం. చాలా వరకు నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా వారానికి 100-50 ఎంతో వచ్చాయి. అలాగా చేసేవాళ్ళం. చెప్పారు మామయ్య చెప్పాడు. కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఇప్పుడు కష్టం విలువ తెలుసు కాబట్టి అన్ని జాగ్రత్త చేస్తారు మా బావ. నేను కొంచెం ఖర్చులకు పోతాను, మా బావ అన్ని సేవింగ్స్. అంతే ఇలానే ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక. ఒకరు ఖర్చు చేస్తే ఇంకొకరు సేవింగ్స్ చేసేటోళ్ళు ఉండాలి ఖచ్చితంగా. వాచ్ నేను ఇచ్చిన వాచ్ అసలు మా బావ అసలు మర్చిపోకుండా డ్యూటీకి వేసుకెళ్తారు. ఇది ఇంకా బెల్ట్ పోతే ఇంకా బెల్ట్ కొనేసి వేయించుకున్నారు. తెలియదు కొంచెం లెదర్ లాగా ఉండేదిగా వేరేలాగా. చాలా కష్టపడి పైకి వచ్చావైతే. అంటే నాకు చిన్నప్పటి నుంచి అంత కష్టాలు అంటే బాగానే పెంచారులే, మేము రానిలాగా చూసుకున్నారు కాబట్టి. రానిలాగేం కాదు, నువ్వు అడిగిందల్లా ఇచ్చేసి గారామంగానే పెంచారుగా నీకు. మాకు అలాగేట్లేదులే. పెట్టక్కడ అంత ఏమి కాదు కానీ ఓకే. మా అమ్మలు కొన్న దానిలో మరి మా బావలా కాకపోయినా కొంచెం పర్లేదు. నాకు చిన్నప్పుడు అంత కష్టం విలువ ఏం తెలీదు నిజం చెప్పాలంటే. మా అమ్మాయిలు కష్టపడేవాళ్ళు. మళ్ళీ మా అన్నయ్య పనులకి గట్రా వెళ్ళి మా అన్నయ్య కష్టపడేవాడు. గుడ్ నైట్. ఈరోజు నైట్ రేపు మార్నింగ్ చేసుకుని రేపు మధ్యాహ్నంకి వస్తారు, మళ్ళీ 2:30 అయిపోద్ది. మా మామయ్య అయితే పడుకుడిపోయారు, టైంకి తినేసి పడుకుడిపోతారు. ఇంక మేము ఏ టైంకి పడుకున్నా కానీ మా మామయ్యకి సంబంధం లేదు. ఇంకా బాయ్ బావా, గుడ్ నైట్. ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి, మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మేము పడుకోవడమే ఉంది. పడుకుపోదామా?
ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో ఇక్కడతో సమాప్తం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.